నమస్తే మైను స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో బీసీసీ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరాజును ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఒంగోలు నగర మేయర్ గంగారు చేత హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఉడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, కార్పొరేటర్లు శాండిలియా, అంబటి ప్రసాద్, వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకురాలు గోలి లక్ష్మీ కోటేశ్వరి, బైరెడ్డి అరుణ, ఒంగోలు నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పనిదపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రోటోకాల్ నేర్పుతలేదు ఉంది కదన్నా. కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार जोहार महात्मा ज्योतिराव फुले, जोहार जोहार महात्मा ज्योतिराव फुले. దండేయండి సైడ్కి ఉండి అయింది కూర స్వామి నీదా షుగర్ పెడతా లేకపోతే నువ్వు ఇట్రా. जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క వర్ధంతిని మరి మన యొక్క జిల్లా పార్టీ ఆఫీసులో గౌరవనీయులు మన గోల్ తిరుపతిరావు గారి జిల్లా అధ్యక్షుడు బీసీ అధ్యక్షుడు తన ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి మొదటగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునటువంటి మహిళా కార్పొరేటర్లు కానివ్వండి, మా కార్పొరేటర్లు, మహిళామ్మ తల్లులు, అలాగే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీసీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి జ్యోతిబా పూలే గారికి మరి గార్లెండ్ చేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మా యొక్క గోల్ తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జ్యోతిబా పూలే గారి గురించి చెప్పాల్సి వస్తే దాదాపుగా మరి 200 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ఉన్న దేశకాల పరిస్థితులు, సాంఘిక దురాచారాలు, అనాచారాలు, అంతేకాకుండా మరి వితంతువులకి
మనకి పునర్వివాహము చేయాలని ఒక ఆలోచన కానివ్వండి, అలాగనే మరి సతీ సహగమనము ఇవన్నీ కూడా మరి ఆ రోజున ఎక్కువగా రాజ్యమేలుతున్న రోజుల్లో మరి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటూ ఎవరికి కూడా చదువు అనేది అందరి ద్రాక్షగా ఉండే రోజుల్లోనే మరి జ్యోతిబా పూలే గారు మరి పాఠశాలను స్థాపించడం జరిగింది. అంతేకాకుండా మహిళలు వంటింటికి మాత్రమే పరిమితం కాకుండా మహిళలకి ఎప్పుడైతే విద్య అనేది మరి వాళ్ళకి హస్తగతం అవుతుందో అప్పుడే సమాజం యొక్క అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి. అంతేకాకుండా వారి యొక్క సతీమణికి కూడా మరి విద్యను నేర్పించు మరి మొదటి మహిళా గురువుగా కూడా తీర్చిదిద్ది మరి పాఠశాలను కూడా స్థాపించి మహిళలకు అందరికీ కూడా విద్యాభ్యాసం నేర్పించుకునే దశలో మరి జ్యోతిబా పూలే గారి యొక్క కృషి ఎంతో ఉందని చెప్పవచ్చును. దాదాపుగా 1860 సంవత్సరం నాటి కాలంలో అయితే ఎక్కువగా, ఎందుకంటే అప్పుడు సతీ సహగమనం ఉన్నందువలన మరి చాలామంది పిల్లలు అనాథులుగా ఉండేవాళ్ళు. ఆ అనాథ పిల్లల్ని, గర్భిణీ స్త్రీలని, అంతేకాకుండా వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి మరి అనాథాశ్రమాన్ని కూడా స్థాపించి వారందరినీ కూడా హక్కును చేర్చుకొని ఆ రోజున కూడా సమకాలీన పరిస్థితులకు సమసమాజ స్థాపన కోసమే మరి కృషి చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే మహాత్మా జ్యోతిబా పూలే గారు, అలాగే మరి మనం ఇప్పుడు చెప్పిన మన భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వీరిద్దరూ కూడా మరి బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాల వరకు కూడా మరి అప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజున మరి అందరము కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ముందుకు వచ్చి అందరితో సమానంగా కలిసి సహపంక్తి భోజనాలు చేస్తాము. మరి అలాగనే అందరూ కలిసి ఒక్క చోట మీద నడుస్తున్నాము అని అంటే ఇది వారి యొక్క కృషి. ఈ రోజున మరి మన గౌరవ సీఎం గారు కూడా మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మరి పెద్దపీట వేస్తూ వీరి యొక్క ఆశయాలకు అనుగుణంగా నడిచారనడంలో ఎలాంటి అశయోక్తి లేదు. మనం దీనికి అనుగుణంగా మనం చూసినట్లయితే మరి ఇప్పుడు 56 కార్పొరేషన్స్ ఎప్పుడు కూడా బీసీలని మరి బ్యాక్ బోన్గా ఉన్నారు అంటే మరి బీసీలు అని చెప్పి మరి వారి యొక్క చాటి చెప్పడమే కాకుండా వారికి అనేక రంగాల్లోనూ కూడా మరి ముందంజలో ఉండడానికి ఈరోజు నామినేట్ పదవులను అయితేనేమనండి ప్రతి దాంట్లోనూ కూడా మరి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా మరి వీరి యొక్క అడుగుజాలు నడవడం అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి అని చెప్పి తెలియజేస్తూ మరి మనం ఎప్పుడైతే వారికి వర్ధంతిని జయంతుల రోజున మనం గార్లాండ్ చేసిన వాళ్ళు అర్పించడం మాత్రమే కాదండి, ఇలాగ వారి అడుగుజాలు నడవడం అని అంటే వారు ఏదో సిద్ధాంతాలు ఇస్తున్నారో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా మరి మన ప్రభుత్వం లాగానే ప్రతి ప్రభుత్వాలు కూడా అంటే మన భారతదేశంలోని అందరూ కూడా ఈ రకంగా ప్రయత్నించినట్లయితే తప్పక మనం ఉన్నత స్థానానికి వెళ్తామని చెప్పేసి తెలియజేసి సెలవు తీసుకుంటాం. జ్యోతిరావు పూలే గారి 133వ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో మన వాసన్న గారి యొక్క ఆదేశాల మేరకు, మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ కార్యాలయంలో ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మన చీఫ్ గెస్ట్గా మేయర్ గంగాడ సుజాత గారు, కూడా చైర్మన్ గారి యొక్క అధ్యక్షతన ఈరోజు జరిగింది. దానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు అందరూ హాజరైనందుకు వాళ్ళందరికీ ముందుగా బీసీసీఎల్ అధ్యక్షుడిగా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేయర్ గారు చెప్పినట్టు సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారంటే కారణం జ్యోతిరావు పూలే గారు. ఆ రోజు అట్టడుగున ఉన్న ఎన్నో కష్టాలు పడుతున్న పేదలు, నిర్భాగ్యంగా ఉన్న ఎంతోమంది ఆడవాళ్ళను కానీ వాళ్ళందరిని రక్షించి, హక్కును చేర్చుకొని రక్షించి వారికి ఒక మార్గాన్ని నిర్దేశించి, ఇలా కాదు చట్టంలోనే మార్పులు తీసుకొని రావాలి, చట్టంలోనే అన్ని విధాలా తీసుకొని రావాలని ఒక ఉద్యమం రూపాన్ని తీసుకొని వచ్చి అందరిలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి నైట్ పాఠశాలలు పెట్టి, నైట్ పాఠశాలలో విద్యావంతులను ఎంతోమందిని తన సతీమణితోటి విద్యను అభ్యసించి అందరికీ కూడా విద్య నేర్పించి ఎన్నో పాఠశాలలు కట్టించి ఆ పాఠశాలలో పేదవాళ్ళందరికీ కూడా పాఠశాల విద్యని ఆ రోజుల్లోనే 150 సంవత్సరాల క్రితంలోనే అవన్నిటిని ఏర్పాటు చేసి అందరికీ ఎంతోమందికి విద్య పరంగా కూడా ఏది కావాలన్నా కూడా అందరినీ అవేర్నెస్ తీసుకొని వచ్చి ఈరోజు దేశంలోనే ఆయన యొక్క మహానుభావుడుగా రాజ్యాంగ రచయిత బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని, ఆయన గురువుగా తీసుకొని రాజ్యాంగంలో కూడా అన్నిటినీ పొందుపరిచి ఈరోజు మనకి ఇన్ని హక్కులు కలిగించారంటే ఆ రోజు ఆయన ముందు చూపుతోటి జరుగుతున్న యొక్క కార్యక్రమాలన్నింటిని అవగాహన చేసుకొని అవన్నీ తీసుకొని రాబట్టే ఈరోజు మనం స్వేచ్ఛగా ప్రశాంతంగా బతకగలుగుతున్నాము. అలాంటి వాటిల్ని మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూలే గారి యొక్క ఆదర్శాలను, జ్యోతిరావు పూలే గారి యొక్క ఆయన యొక్క సంస్కరణని అన్నిటినీ ఈరోజు ప్రజలకి అందుబాటులోకి వచ్చే విధంగా మనకు చూశారు కదా.
రాజ్యాధికారాన్ని కూడా మనకు దగ్గరలో చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్స్ ఇచ్చాడు. అన్నిట్లోనూ మనకు 50% అనేది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తోటే సాధ్యమవుతుంది. కాబట్టి రేపు రాబోయే కాలంలో మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉండి ఆశయాలు పూలే గారి ఆశయాలు సాధించుకోవాలంటే అలాంటి ముఖ్యమంత్రి మనకు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం అందరం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కూడా పూలే గారి యొక్క మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూసుకొని రేపొద్దున రాబోయే కాలంలో మనందరం సపోర్ట్ చేయాలి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగనే ప్రకాశం జిల్లాలో కూడా మన బీసీలకు ఏ కావాలన్నా చేసే నాయకుడు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటు ఆరామ క్షేత్రాలే కాదు, ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య మీద బీసీలని ఎన్నుంటి ఎన్ను తట్టి అన్ని కార్యక్రమాలను ముందుండి నడిపిస్తాడు. వాసనకు కూడా మనం అందరం సపోర్ట్గా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో బీసీలు ఓట్ బ్యాంకుగా మాత్రమే మిగిలిపోకుండా రాజ్యాధికార రాష్ట్రంగా అందరూ కలిసి పడవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర పిలుపునిచ్చారు. కందుకూరు పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సోమరాజు ఆధ్వర్యంలో జరిగిన బీసీల సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కొవ్వూరు రోడ్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి సదస్సు జరిగే ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, బీసీ సంఘం నాయకులు గోనగొండ బ్రహ్మానంద శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సోమరాజు, కుమ్మరి కాంతి కుమార్, నాగమల్లేశ్వరరావు, రాయపాటి అరుణ, విజయమ్మ, తమ్మిశెట్టి రమాదేవి, గోలీ తిరుపతిరావు, పాసె వెంకటేశ్వరులు, బలగాన ఆంజనేయులు, పలమల శ్రీహరి, కొంచాల కోటేశ్వరమ్మ తదితరులు బాగున్నారు. వర్ధిల్లాలి బండారు సోమరాజు గారి నాయకత్వం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కేశవ శంకరరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కేశవ శంకరరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి క్రాంతి కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి క్రాంతి కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి గోవింద బ్రహ్మానంద శర్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి గోవింద బ్రహ్మానంద శర్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కొండా సోమరాజు గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సింగరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కుమార్ కాంతి కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కుమార్ కాంతి కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బండారు సోమరాజు గారి నాయకత్వం, వర్ధిల్లాలి బండారు సోమరాజు గారి నాయకత్వం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, వర్ధిల్లాలి, బీసీల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కేశవ శంకరరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కుమార్ కాంతి కుమార్ గారి నాయకత్వం, సింగరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బండారు సోమరాజు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కాంతి కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారి నాయకత్వం, జై బీసీ, జై బీసీ, జై బీసీ. డౌన్స్ మొత్తం పైకి లేపి, జై బీసీ, జై బీసీ. బీసీ సంక్షేమ సంఘం, వర్ధిల్లాలి బీసీ సంక్షేమ సంఘం, వర్ధిల్లాలి కేశవ శంకరరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నాయకత్వం, వర్ధిల్లాలి మాజీ ఎంపీపీ మాధవి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాజీ ఎంపీపీ మాధవి గారి నాయకత్వం. ఈరోజు బండారు సోమరాజు గారు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు, మరి వారి నాయకత్వంలో కందుకూరులో ఈరోజు మన బీసీ సదస్సుని బీసీల ఐక్యత,
చేసినటువంటి దాన్ని విశ్వసిస్తున్నారు. దానికి బీసీలో ఒక ఐక్యం కావాలి, జరిగే డైరెక్ట్ మీరు తెలుసుకోవాలి అనే ఉద్దేశం. ఎందుకు రావట్లేదు అని అంటే ఒక్కొక్కరు వేదిక మీద ఉన్నటువంటి యొక్క వక్తలు తెలియపరుచుకుంటూ ముఖ్యంగా వెళ్ళవలసింది, కానీ 2 నిమిషాలు కూర్చోవలసింది. నిర్ణయాత్మకమైనటువంటి విధంగా తక్కువ సమయంలోనే మనం ధ్రువం దైత్రశ్చాష్టం ధారయతాం ధ్రువం ధ్రువం. తర్వాత మాయామాళవ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన మహిళా మనులు ముత్యాల సుబ్బారావు గారు బలహీన వర్గాల ఐక్య పార్టీ అధ్యక్షులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక పార్టీ మేము బీసీలు బ్యాక్ బోర్డ్ అంటారు, ఇంకో పార్టీ మేము బీసీ నిలబడి అంటారు. సభలు సమావేశాలు పెడుతున్నారు. రాష్ట్రం మొత్తం కూడా వేరే అధికారంలోకి ఎక్కిస్తున్నాం, ముఖ్యమంత్రులు చేస్తా ఉన్నాం, మంత్రులు చేస్తా ఉన్నాం. కేవలం మన సమస్యలు మాత్రం వాళ్ళు ఎక్కడ చట్టసభలో మాట్లాడేటువంటి అవకాశాలు లేకుండా కేవలం వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాలే వాళ్ళ పనులను కాపాడుకోవడానికి, వాళ్ళకు మంత్రుల శాఖలు కాపాడుకోవడానికి ఒక బీసీని పావులుగా వాడుకుంటారు తప్ప వాడు సమస్త రంగాల్లో ఈ బీసీ వర్గానికి కూడు గుడ్డ లేనటువంటి పొలాలు ఉన్నాయి. వాళ్ళ సరైనటువంటి విద్యా అవకాశాలు లేని పొలాలు ఉన్నాయి, సరైన ఉద్యోగాలు లేని అవకాశాలు ఉన్నాయి. సరైన ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాల ప్రమోషన్ రావడానికి ఆధిపత్య కులాల యొక్క రాజకీయ పార్టీలు అడ్డుకట్ట వేస్తా ఉన్నారు. సమాజంలో ఈ విధమైనటువంటి అకృత్యాలు అరాచకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మేము బీసీ సంక్షేమ సంఘం అనేది 10 సంవత్సరాల క్రితం స్థాపించాం. ఇవాళ శాఖల వారీగా ఈ రాష్ట్రం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో సంఘాన్ని ప్రతిష్టపరుస్తూ ఉన్నాం. 26 జిల్లాలో కూడా సంఘాన్ని ప్రతిష్టపరుస్తూ ఉన్నాం. ఎవరి కోసం పరుస్తూ ఉన్నాం? మా కోసమా? లేకపోతే మేమేదో పార్టీకి ఓటేమన్నావా? లేకపోతే మాకేదో పార్టీ టికెట్ ఇవ్వన్నావా? లేదా పార్టీ ఓటేకి మేము డబ్బులు ఇవ్వడం అడిగామా? అడగల. ఈ సంక్షేమ సంఘం అనేది అలాంటి అడిగేటువంటి నీచమైనటువంటి సంస్కృతికి ఎప్పుడు కూడా చాలా దూరంగా ఉంటుందని మీకు నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ బీసీ కులాల వాడిని రాజకీయంగా పెంచాలి. కూడా రాజమండ్రి పార్లమెంటు ఎంపీ ఉన్నాడు, మన దానిలో పనిచేసి కూడా రాజమండ్రి పార్లమెంటు 75 సంవత్సరాలకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ వాడు అక్కడెక్కడ కూడా పార్లమెంటు అభ్యర్థి కాలేదు. కానీ కూడా మన సంఘంలో పనిచేసేటువంటి వ్యక్తికి అక్కడ పార్లమెంట్గా మరి ఎంపీగా చేసేటువంటి ఘనత ఈ సంక్షేమ సంఘానికి ఉన్నటువంటి విషయాన్ని అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విడుదల రజనీ గారు చెరుకులపేట మన సోదరి మరి మన మహిళ మరి అగ్రవర్ణాల కులాల యొక్క ఆధిపత్య కులాల యొక్క పార్టీ మరి పోటీ చేసి ఆవిడ కూడా మరి అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి పుల్లారావు గారి మీద ఘన విజయం సాధించేటువంటి వ్యక్తి మన దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా. అదేవిధంగా పోతల శక్తి గారు ఆవిడ కూడా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చేసింది, ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఎమ్మెల్సీ పోటీ చేసింది. అలాంటి వ్యక్తులు కర్నూలు ఎంపీ డాక్టర్ సంజయ్ గారు మన దాంట్లో చేశారు. ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఈ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కార్పొరేషన్ చైర్మన్ చేశారు, కార్పొరేషన్ డైరెక్టర్ చేశారు. ఎంతో మంది చేసేటువంటి వ్యక్తులు ఈ సంఘం నుంచి నాయకులుగా ఎదిగినటువంటి విషయం మీ ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి రాజకీయ పార్టీల వాళ్ళు రాజకీయ ఎన్నికలు వస్తా ఉన్నాయి, చాలా ఆలోచించాల్సిన అవసరం మీకు ఉంది. ఎందుకంటే సమాజంలో మన యొక్క కోరికల సాధన కోసం మనమేమి ఎవరిని ఆశించట్లా, మనం ఎవరు కూడా బెగ్గింది చేయట్లా. మనం హక్కులు కాపాడుకోవాలి. మనం హక్కులు కాపాడుకోవాలంటే భారతదేశంలో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు కూడా వాడు చేయకుండా వాడు ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని మరి మార్చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండాలి. మన కోరికలు మనం సంపాదించుకోవాలి. మన బిడ్డలు తరతరాలుగా మరి ఎంతో మంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ ఉద్యోగాలు లేక
ఎంతో మంది వెలుగులు ఆడుతూ ఉన్నారు. మేము ఎవరి కోసం చేస్తున్నాం, దేనికోసం చేస్తూ ఉన్నాం? సమాజంలో యువత కోసం, భావి తరాల వారి కోసం మేము కూడా ప్రాణానికి త్యాగం చేసి మన వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఆనాడు మరి కాపుని బీసీ చేర్చే కార్యక్రమంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో 11 జిల్లాల్లో కూడా మంజులలో గోబ్యాక్ అని చెప్పని ఆ రోజున మేము మరి ఘన విజయం సాధించినటువంటి విషయం మీకు తెలియగానే ఉంటూ ఉన్నా. అనేక కార్యక్రమాలు మా యువనాయకుడు చెప్పాడు, మా జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. ఈ రాష్ట్రంలో సెక్రటరియట్లో మున్సిపల్ ఉద్యోగాల్లో మరి ఆ రోజున కొన్ని వేల మంది, లక్షల మంది కూడా మరి ఆ రోజున ముఖ్యమంత్రితో మాట్లాడి, కమిటీ వారితో కూడా మాట్లాడి ఎస్సీ ఎస్టీ సోదరులకి 15% మార్కులు అవకాశం కల్పిస్తే బీసీలకు కూడా అదేవిధంగా ఇవ్వాలంటే 25 మార్కులు ఇచ్చేటువంటి సందర్భం కొన్ని లక్షల మందికి కూడా గ్రామ సచివాలయంలో పురపాలక మరియు వీటిలో అవకాశాలు వచ్చేటువంటి విషయం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. ఒకటి కాదు, 550 జీవో నేనేదో పనిచేయకుండా చెప్పకుండా పనిచేస్తా ఉన్నాం. కొన్ని పత్రికల మీడియా మాకు సహకరించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఇవాళ భారతదేశంలో మొత్తం అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీ సంక్షేమ సంఘం విధి విధానాలు, ఈ యొక్క పద్ధతులు అన్ని కూడా ప్రజలందరూ కూడా, రాజకీయ నాయకులకి అందరూ కూడా తెలుసు. ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి సంఘం కాదు. ఇది పార్టీలకు అతీతంగా వీళ్ళు పనిచేస్తా ఉన్నారు. వీళ్ళకి మనం సహకరించాలని చెప్పని ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదా ఇంకోడు కావచ్చు. ఇవాళ మరి కులగణాంకాలు రిలీజ్ చేసి 6 స్కీమ్స్ అనౌన్స్ చేస్తే దాంట్లో బీసీల మీద ఇప్పుడు జరుగుతున్న దాడుల్ని, హత్యల్ని చూసి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పనేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. బీసీల మీద దాడులు జరిగినా, హత్యలు జరిగినా శిక్షించేలాగా కొత్త చట్టాన్ని, బీసీ రక్షణ చట్టం అనేది తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది. ఆ చట్టాన్ని చూస్తే బీసీల జోలికి ఎవరన్నా రావాలన్నా కూడా భయపడే విధంగా దాన్ని పకడ్బందీగా రూపొందిస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా తెలపడం జరిగింది. ఇదొక గొప్ప అంశం అని చెప్పి 100% నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఒక మంచి నిర్ణయం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. వాటికి మించి కూడా ఇంకా కొత్త కార్యక్రమాలు ఏంటి అనేది భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తారు. 100% వాటిని ఇప్పుడు తెలియజేసే స్థాయి నాది కాదు. ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆడదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తన ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ శ్రీ సౌర్యమన్ పటేల్, స్టెప్ సిఇఓ లోకేష్ తదితరులు ఉన్నారు. ఆంధ్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన మరొక ముఖ్యమైన ఒక ప్రోగ్రాం ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్ 15th నుండి 2 ఫిబ్రవరి దాకా జరగబోతున్న ఆడుతాం ఆంధ్ర అని ఒక పెద్ద కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది. ఇవాళ నుండి ఇవాళ 27th నవంబర్ నుండి ఈ రిజిస్ట్రేషన్స్, ఈ వివిధ పోటీల్లో, ఎస్పెషల్లీ క్రీడా పోటీలో పాల్గొనడానికి కావాల్సిన రిజిస్ట్రేషన్స్ ఇవాళ నుంచి మొదలు పెడుతున్నాము. ఈ కార్యక్రమము మనం ప్రవేశపెట్టడానికి ముఖ్యమైన కారణము ఎస్పెషల్లీ యూత్లకి ఒక మంచి ఉత్సాహం ఇవ్వడానికి, వాళ్ళు కూడా ఉంటున్న ఎనర్జీస్ అన్ని కూడా పాజిటివ్ వేలో ఉపయోగం చేసుకొని ఒక మంచి వాతావరణం పల్లెల్లో మాత్రం కాకుండా ప్రతి ఒక్క చోట్ల కూడా రావాలని ఒక మంచి ఉద్దేశంలో ముఖ్యమంత్రి వారిలో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనికి ఉంటున్న ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే 15 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్క వాళ్ళు, అంటే మహిళలు కానీ మగవాళ్ళు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరగవచ్చు. దీనికి వయసు రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. సో 15 సంవత్సరాలు పూర్తి అయిన ఎవరు కూడా దీంట్లో పాల్గొనడం జరగాలి. దీనికి ముఖ్యంగా ఒక చిన్న ఫిల్టర్ మాత్రం ఉంటుంది. ప్రభుత్వ అధికారులు, ఎస్పెషలీ గ్రామ వార్డు సచివాలయంలో ఉంటున్న అధికారులు, దెన్ వాలంటీర్స్ అండ్ ఇది ఆర్గనైజ్ చేసిన కమిటీ మెంబర్స్ ఎవరు కూడా దీంట్లో ఎలిజిబుల్ కాదు. అది కాకుండా జనరల్ సిటిజన్స్ అందరికీ కూడా ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ రిజిస్ట్రేషన్స్. ఇది బేసికలీ 5 డిఫరెంట్ స్టేజెస్లో ఇది చేయడం జరుగుతుంది. ఫస్ట్ గ్రామ వార్డు సచివాలయంలో మన దగ్గర ఉంటున్న 719 గ్రామ వార్డు సచివాలయంలో ఫస్ట్ స్టేజ్గా అక్కడ పోటీలు జరుగుతుంది. సెకండ్ స్టేజ్గా
మనకి మండల్ లెవెల్ పోటీలు జరుగుతుంది. 3rd లెవెల్ స్టేజ్గా కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో జరుగుతుంది. 4th లెవెల్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుంది. అండ్ 5th లెవెల్గా స్టేట్ లెవెల్లో జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ 2 స్టేజెస్ ఇక్కడ మనకున్న గ్రామవాడు సచివాలయం స్టేజ్లో ఉంటున్న లెవెల్ అండ్ మండల్ లెవెల్ వరకు ఇది ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఓపెన్. బట్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ నుంచి ఈ 5 గేమ్లు ఇది క్రికెట్, దెన్ బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో అండ్ కబడ్డీ ఈ 5 డిసిప్లిన్లో మనం కాన్స్టిట్యుయెన్సీ అండ్ అబోలో ప్రొఫెషనల్ గేమ్స్ జరుగుతుంది. అంటే ప్రొఫెషనల్కి ఉంటున్న స్పోర్ట్స్ కిట్స్, ఆల్ ప్రొఫెషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీథింగ్ విల్ బీ అప్లికబుల్. సో జరుగుతున్న ఫస్ట్ లెవెల్ 2లో మనకి ఈ నాన్ ప్రొఫెషనల్ కిడ్స్ ఉంటుంది. సో దట్స్ మోర్ ఆఫ్ ఎ సెలక్షన్ లెవెల్ పోటీలు అది. సో గ్రామవార్డు సచివాలయంలో మనకి ఇది జరగాలంటే దీనికి విలేజ్ లెవెల్లో ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ప్రధాన పాత్రము అక్కడ ఉంటున్న పంచాయత్ సెక్రటరీకి ఉంటుంది. అక్కడ ఉంటున్న ల్యాండ్ ఐడెంటిఫికేషన్స్ కానీ ఎక్కడ లొకేషన్స్లో మనం ప్రజలు గ్యాదరింగ్ కానీ ఎంటైర్ ఆర్గనైజేషన్ చేయడానికి మిగిలిన కమిటీ మెంబర్స్ని మానిటర్ చేయడం కానీ పంచాయత్ సెక్రటరీకి ముఖ్యంగా అక్కడ బాధ్యత ఇవ్వడం జరిగింది. దీని కొరకు ముఖ్యంగా మనం ఈ 5 డిఫరెంట్ స్పోర్ట్స్ ఐడెంటిఫై చేసినదిలో దానికి కావాల్సిన స్పోర్ట్స్ కిట్స్ కూడా సెంట్రలైజ్డ్గా ప్రొక్యూర్ చేసేసి అది సంబంధపడిన ఈ గ్రామవార్డు సచివాలయంకి పంపించడం జరుగుతుంది. దీంట్లో ఇది కాకుండా ఈ 5 కాంపిటేటివ్ ప్రొఫెషనల్ కాంపిటేటివ్ గేమ్స్ కాకుండా క్యాజువల్గా మనం పార్టిసిపేషన్స్ పెంచుకోవడానికి డిఫరెంట్ గేమ్స్ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఈ 3K రన్లు, యోగా, టెనికాయిట్స్ ఇది అన్నీ కూడా మనం అక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఆ లొకేషన్స్ స్పెసిఫిక్గా ఏదైనా ట్రెడిషనల్ గేమ్స్ ఉంటే కూడా అది కూడా ఆర్గనైజ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఆర్గనైజ్ చేయడానికి మన పీఈపీడీస్ ముఖ్యంగా ట్రైన్డ్ పీఈపీడీస్ ప్రతి ఒక్క విలేజెస్కి మ్యాప్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి హెల్ప్ చేయడానికి కింద స్థాయిలో గ్రామవార్డు సచివాలయం నుండి ఒక 10 స్పోర్ట్స్ వాలంటీర్స్ని మనం సెలెక్ట్ చేసేసి వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో వాళ్ళని అందుబాటులో పెట్టడం జరుగుతుంది. దే విల్ హెల్ప్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ప్లేయర్స్ మాత్రం కాకుండా ఇలాంటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినట్లు కూడా వాళ్ళు ఈ పీఈపీడీస్కి హెల్ప్ చేస్తారు. మనం ఇప్పుడు ఇవాళ నుండి ఈ లోగో అండ్ మాస్కట్ మనం ఇనాగ్రేట్ లాంచ్ చేస్తున్నాము. ఇవాళ ప్రతి ఒక్క పల్లెల్లో కూడా వాళ్ళకి ఈ రిజిస్ట్రేషన్స్ ఈ పోటీలో పాల్గొనడానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒక మొబైల్ యాప్ ద్వారా వెబ్ యాప్ ద్వారా కూడా ఇది చేయడం జరుగుతుంది. సో దీని గురించిన అవగాహన పెంచుకోవడానికి విలేజ్ వార్డ్ వాలంటీర్స్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇట్లాంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. దానికి పాల్గొనడానికి ఇది బేసిక్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఎట్లా ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కూడా వాళ్ళు క్యాంపెయిన్ చేయడం ఈరోజు నుంచి మొదలవుతుంది. ఈ టోర్నమెంట్స్ ఉంటున్న షెడ్యూల్ చూస్తే విలేజ్ వార్డు సచివాలయం లెవెల్లో 15 డిసెంబర్ నుండి 1 జనవరి 2024 వరకు ఫస్ట్ అట్లీస్ట్ ఒక 3 వీక్స్ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక 18 రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత ఒక 2 వారాలు మండల్ లెవెల్లో 2 జనవరి నుంచి 15 జనవరి వరకు మనకి మండల్ లెవెల్లో ఈ వివిధ కార్యక్రమాలు జరుగుతుంది. కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక వారం 16 జనవరి నుంచి 21 జనవరి వరకు జరుగుతుంది. దెన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో 22 జనవరి నుండి 28 జనవరి వరకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కార్యక్రమం జరుగుతుంది. ఫైనల్ ఈ డిస్ట్రిక్ట్లో ఎవరెవరు గెలిచారు ఇది 5 డిసిప్లిన్స్లో ఆ ఒక టీం మన స్టేట్ లెవెల్కు పంపడం జరుగుతుంది. సో స్టేట్ లెవెల్ 29 నుండి 2వ ఫిబ్రవరి వరకు ఒక 5 రోజు స్టేట్ లెవెల్లో జరుగుతుంది. స్టేట్ లెవెల్ కార్యక్రమం అన్నీ కూడా వైఎస్ఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం అన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఫైనల్ క్లోజింగ్ సెరమనీ 3rd ఫిబ్రవరి అక్కడ వైజాగ్లో చేయడం జరుగుతుంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా వచ్చేసి అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఉన్న ముఖ్యంగా ఇవాళ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తున్న వలన దానికి కావాల్సిన బేసిక్ అర్హతలు ఏం చూస్తే
ఏమైనా ఆ పర్టికులర్ గ్రామవార్డు సచివాలయంలో అక్కడ నివాసిస్తున్న ఎనీ సిటిజన్, అక్కడ 15 సంవత్సరాలు పూర్తి అయిన వాళ్ళు ఉండవచ్చు, ఆర్ ఒక చదువు నిమిత్తంగా ఆ ఊరుకు వచ్చేసి అక్కడే చదువుతున్నారంటే వాళ్ళు కూడా ఆ పర్టికులర్ పొడు అండ్ అధికారులు అందరూ కూడా కలిసి కట్టి ఈ కార్యక్రమం బాగా ఆర్గనైజ్ చేస్తే ఇది ముఖ్యమంత్రి వారి ఆలోచన ప్రకారము మనకి యువతులకి ఒక మంచి ఒక వేదికలుగా ఉంటుంది. వాళ్ళకున్న స్కిల్స్ బయటకు తీసుకురావడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుంది. ఒక మంచి పాజిటివ్ ఒక ఎన్విరాన్మెంట్ తీసుకురావడానికి ఈ ఆడుతాం ఆంధ్ర ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ ప్రకాశం అట్లా ఒక జిల్లాకి ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం పెట్టినది చాలా సంతోషకరమైన విషయము. దీనిలో మీ అందరూ భాగస్వామ్యం ఉంటే ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ఎట్లాంటి సందేహం లేదు. సార్ చెప్పండి సీన్ కొంచెం బ్యాట్ ఇవ్వండి సార్, బ్యాట్ అదాలు చాలు సార్ సార్ ఫస్ట్ ప్రైజ్ కదా డిస్ట్రిక్ట్ సార్. ఓకే సార్. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.